హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి MHSRB అనమాట, తెలంగాణకు సంబంధించి 5204 స్టాఫ్ నర్స్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 25th January అనమాట 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 15th February 2023. ఇంకా రిక్రూట్మెంట్ అప్లికేషన్ డీటెయిల్స్ కోసం అయితే ఒక సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇదైతే మనకి దీని మీద క్లిక్ చేస్తే ఇలాగా లింక్ అయితే వస్తుందన్నమాట. అప్లై ఫర్ పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్. ఇక్కడ మనకి క్యాండిడేట్ షుడ్ రీడ్ ద నోటిఫికేషన్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క లాస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం. ఇంకా మీ యొక్క యాక్టివ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ ఈ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇంకా ఇక్కడ మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ లాగిన్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇంకా మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఇక్కడ మనకి నెంబర్ అయితే ఇచ్చారు MHSRBకి సంబంధించి 040229550220 అనమాట. ఇక్కడ మనకి రిజిస్టర్ అనే దాని మీద ప్రెస్ చేస్తే మనకి 6 digit OTP అయితే మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే వచ్చిందనమాట. ఇదైతే మనం ఎంటర్ చేయాలి, వెరిఫై అన్నాము. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ టు స్టార్ట్ యువర్ సెషన్ అని వచ్చింది. ఐడి ఏమో మన ఈమెయిల్ ఐడి అనమాట, యూజర్ నేమ్. ఇంకా పాస్వర్డ్ అయితే మన ఫోన్కి అయితే SMS అయితే వచ్చింది, అది అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఇవ్వాలి, ఇక్కడ లాగిన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి డాష్బోర్డ్ అనమాట. లాగిన్ అయితే ఇలాగ డాష్బోర్డ్ అయితే వచ్చింది మన పేరుతో. ఇక్కడైతే మనకి లాగౌట్, ఇక్కడ చేంజ్ పాస్వర్డ్. మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఇదైతే మనం తీసుకోవాలన్నమాట. మనకి వాళ్ళు ఇచ్చినటువంటి పాస్వర్డ్ అయితే మన ఫోన్కి SMS అయితే వచ్చింది. ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఇంకా అప్లై ఫర్ ద పోస్ట్, దీని మీద క్లిక్ చేసాము. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అప్లై ఫర్ ద పోస్ట్ అన్నప్పుడు ఇక్కడ మనకి 9 ప్రిఫరెన్సెస్ అయితే వచ్చాయి అన్నమాట. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనమాట, DME తెలంగాణకు సంబంధించి. దీంట్లో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 3000+. మనకి ఏదైతే మనకి ప్రిఫరెన్సెస్ ఉంటాయో అదైతే మనం ఇక్కడ సెట్ అయితే చేసుకోవాలి. ప్రిఫరెన్స్ 1 అంటే ఇది టిక్ అయిపోయింది ఆటోమేటిక్గా. అలాగే మనం సెకండ్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, అది మన సెకండ్ ప్రిఫరెన్స్. అలాగే మనకి ఏ ప్రిఫరెన్సెస్, అలాగే మనకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ TVVP, అదొక నెక్స్ట్ ప్రిఫరెన్స్. ఇది ఇస్తే మనకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ 3 అయితే ఇది వచ్చింది. అలాగే మనం నెక్స్ట్ 4, 5, 6 ఇలాగ మీ యొక్క ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో అవైతే ఇక్కడ అన్నీ కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 9 కూడా చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈ ప్రిఫరెన్సెస్ మనం చేంజ్ చేసుకోవాలంటే రీసెట్ అంటే ఇవన్నీ పోతాయి అనమాట, టిక్ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ మనం అగైన్ అయితే మనకు కావాల్సినటువంటి ఆ ప్రిఫరెన్సెస్ అయితే మనం చెక్ ఆన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెక్స్ట్ టోటల్గా 7 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. అందులో భాగంగా ఇక్కడ మనకి ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, తర్వాత లోకల్ స్టేటస్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో, నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ఇన్ఫో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఎక్స్పీరియన్స్కి సంబంధించి. ఇంకా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఫీజు అయితే ఇక్కడ పేమెంట్ చేయాలి. టోటల్గా ఈ 7 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఇక మనం ఫస్ట్ స్టెప్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మన నేమ్ ఆల్రెడీ ఇచ్చాము. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇంకా మన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఆటోమేటిక్గా వచ్చాయి పైన. 6 and 5 అనమాట, 5 and 6. ఇంకా 7 జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఆధార్ నెంబర్, మీ యొక్క 12 digit ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా అప్లోడ్ ఆధార్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు స్కాన్ కాపీ అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇలా అని చెప్పేసి మనకి ఎక్కడైతే ఉన్నదో అదైతే ఇక సెలెక్ట్ అయితే చేసుకొని అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా కమ్యూనిటీ వచ్చేసరికి OC BC, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే PWD క్యాండిడేట్స్ అనమాట. వాళ్ళు ఎస్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. నో ఆటోమేటిక్గా ఉంది కాబట్టి మనం ఏం చెయ్యక్కర్లేదు, దానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి. ఇంకా ఆర్ యూ ఎంప్లాయిడ్ విత్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులర్ సర్వీస్లో కనుక తెలంగాణ గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ NCCలో కనుక మన ఇన్స్ట్రక్టర్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఆర్ యూ క్లైమింగ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, మనకి ఏదైనా స్పోర్ట్స్లో మెరిట్ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి యాజ్ పర్ మెట్రికులేషన్ ప్రకారం ఇక్కడ
ఇలా అయితే మనం ఇవ్వాలన్నమాట, డేట్, మంత్, ఇయర్. అలాగే ఇక్కడ మన ఏజ్ ఆటోమేటిక్గా అయితే వచ్చేసింది అనమాట. ఫస్ట్ జూలై 2022కి మన యొక్క ఏజ్. ఇంకా ఇక్కడ మనకి అప్లోడ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్. ఇక్కడ ఇలా బ్రౌజర్ని ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో డెస్క్టాప్ అయితే డెస్క్టాప్ అది సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఇక్కడ ఫ్లాట్ నెంబర్తో సహా ఈ అలాగే స్టేట్, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు. సపోజ్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మనకి ఆ తెలంగాణలోని డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే బాగా స్లోగా ఉంది వెబ్సైట్, ఇట్ టేక్స్ టైం అనమాట లోడింగ్. అలాగే మీ యొక్క మండల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టౌన్, సిటీ, విలేజ్, అలాగే పిన్ కోడ్ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు వచ్చేసరికి మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం, అదైతే లోకల్ స్టేటస్ అనమాట. ఆర్యూఏ లోకల్ క్యాండిడేట్ అని అడుగుతున్నారనమాట. మనం లోకల్ అంటే తెలంగాణలోని డిస్ట్రిక్ట్స్లో మనం ఫస్ట్ నుంచి 7th వరకు, 1 నుంచి 7 వరకు వరుసగా ఎప్పుడన్నా మనం 4 years ఒకటే స్కూల్లో అలాగా ఇన్స్టిట్యూట్ చదువుకున్నట్టయితే మనం అక్కడ లోకల్ క్యాండిడేట్ అయితే అవుతాం అనమాట. ఇక్కడ మన లోకల్ క్యాండిడేట్ ఎస్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఎస్ పెడితే కనుక మనం ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఇక్కడ 7th క్లాస్ వరకు ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అకాడమిక్ ఇయర్ లేదంటే రెసిడెన్షియల్ ఇయర్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ క్లాస్ ఎప్పుడు చదువుకున్నామో, ఇంకా స్టడీ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నామా లేదా అంటే స్కూల్లో చదివామా లేదా ఇక్కడైతే అడుగుతున్నారన్నమాట. స్కూల్లో చదివి ఉంటే కనుక స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇవ్వాలి. ఇంకా ఇదైతే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇలాగా ఇంకా మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ మనం ఎక్కడ చదివాం, ఏ డిస్ట్రిక్ట్లో, ఏ మండలంలో చదువుకున్నాం మనం. అలాగే విలేజ్ లేదంటే వార్డు లేదంటే టౌన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా స్కూల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే మనం 7th క్లాస్ వరకు ఇవైతే మనం పీడిఎఫ్ ఫైల్లో 2 MB వరకు ఒక్కొక్క ఫైల్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ 3rd పేజీలో అయితే మనకి ఇలాగైతే ఇచ్చారు, స్టడీ సర్టిఫికేట్స్ 1st to 7th క్లాస్ వరకు మనం లోకల్ స్టేటస్ కోసం అప్లోడ్ చేయాలి. ఇంకా ఎవరైతే మనం ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా చదువుకోకుండా ఉన్న వాళ్ళైతే కనుక ఇలాగ ప్రైవేట్ స్టడీ చేసిన అలాంటి వాళ్ళైతే కనుక రెసిడెన్షియల్ సర్టిఫికెట్ 1st నుంచి 7th క్లాస్ వరకు అయితే మనం ఈ కాంపిటెంట్ అథారిటీ అంటే మన మ్యాజిస్ట్రేట్ ఇక్కడ తహసీల్దార్ నుంచి ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళ నుంచి మనం తీసుకొని ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇందాక మనం చూపించినట్టుగా ఇంకా మనకి ఇక్కడ జోన్స్ అయితే ఇచ్చారు, 7 జోన్స్ అయితే ఇచ్చారు. మన జోన్ వైజ్ డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు అనమాట. మనకి మీ యొక్క ప్రిఫరెన్సెస్, మీకు ఏ జోన్ ప్రిఫరెన్స్ కావాలో ఆ జోన్ ప్రిఫరెన్సెస్ అయితే ఇక్కడ ఈ 7లో మనం ఇలాగైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, డిగ్రీ విత్ విచ్ యూ విష్ టు అప్లై, మనకి GNM, BSc నర్సింగ్ దేంతో మనం అప్లై చేస్తున్నాం ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. BSc లేదా GNM మనం ఏ యూనివర్సిటీలో చదివామో, ఏ యూనివర్సిటీలో అలాగే ఏ కాలేజీలో చదువుకున్నామో అవైతే ఇక్కడ మనం టైప్ అయితే చేయాలి. ఇంకా మనం ఎప్పుడైతే ఈ డిగ్రీ మనం కంప్లీట్ చేసామో అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. క్యాలెండర్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ మార్క్ షీట్ అనమాట, దీనికి సంబంధించి BSc లేదంటే ఈ GNM నర్సింగ్ అప్ టు 2 MB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఇంకా అప్లోడ్ డిగ్రీ సర్టిఫికెట్ అప్లోడ్ మార్క్ షీట్ అనమాట, పైదేమో మనకి మార్క్ షీట్ 2 MB వరకు పీడిఎఫ్. అలాగే ఇక్కడ సర్టిఫికెట్ ఇదే 2 MB వరకు. ఒకవేళ మన మార్క్ షీట్స్ ఎక్కువ ఉంటే అన్నీ కలిపి ఒక పీడిఎఫ్లో అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఇక్కడ చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇక్కడికి ఈ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడ మనం ఎవరైనా సరే ఇక్కడ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అయితే కంపల్సరీగా రిజిస్టర్ అయితే అయి ఉండాలన్నమాట. దీనికి అప్లై చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇంకా దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా లేటెస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ ఇంకా తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పీడిఎఫ్లో 2 MB వరకు అయితే ఇక్కడ పీడిఎఫ్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఇక్కడ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, మీరు తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేదంటే ప్రోగ్రామ్స్ ఆన్ కాంట్రాక్ట్ అలాగే ఏదైనా NHM ప్రోగ్రామ్స్ అట్లాంటి ఏదైనా
వర్క్ చేస్తున్నారు, లేదంటే అవుట్సోర్సింగ్ బేసిస్లో కానీ మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం, దానికోసం మనకి నోటిఫికేషన్ 3.6 పారాగ్రాఫ్ చదువుకుంటే సరిపోతుంది. అది ఉంటే కనుక మనం ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్, హెల్త్, సో ఇదన్నమాట ఫెసిలిటీ, మనం ఎక్కడ వర్క్ చేసాము అదైతే మెన్షన్ చేయాలి. డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో వర్క్ చేసాము, ఇంకా ఏ హాస్పిటల్ వర్క్ చేసాము, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేసాము, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఇదైతే మనం ఎవరైతే దానికి కాంపిటెంట్ అథారిటీ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా అప్లోడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్ టు 2 MB వరకు మనం పీడిఎఫ్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి. నో పెడితే కనుక అవసరం లేదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఫోటో అప్లోడ్ చేయాలి, అది జేపీజీ లేదంటే కనుక పిఎన్జీలో అప్ టు 500 KB వరకు మనకి ఇక్కడ డైమెన్షన్స్ అయితే ఇచ్చారు. విత్ 100 పిక్సెల్స్, అలాగే 120 పిక్సెల్స్ హైట్ అనమాట. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి కూడా మనకి జేపీజీ లేదంటే పిఎన్జీలో 500 KB వరకు 120 పిక్సెల్స్ విడ్త్, అలాగే 40 పిక్సెల్స్ హైట్. ఇది మనం పెయింట్ ఉంటుంది, పెయింట్లోకి వెళ్ళిపోయి మనం ఒక రీసైజ్ అని ఉంటుంది, ఆ రీసైజ్ ద్వారా మనం ఈ డైమెన్షన్స్ అయితే మనం చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫీజు అయితే పే చేయాలి. ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ఇదైతే ఇచ్చారు మనకి. అలాగే సెకండ్ ప్రిఫరెన్స్ ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి లిస్ట్ నుంచి. ఇంకా మనం యువర్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, మన అన్ఎంప్లాయిడ్ అయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఎగ్జామినేషన్ ఫీజు 500 అయితే ఉంది. ఎంప్లాయిడ్ అయితే కనుక మనకి ఇక్కడ 120 రూపీస్ అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు 500, టోటల్గా 620 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా మనం ఇక్కడ కంటిన్యూ పే అయితే చేయాలి. ఓకే అన్నాము. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇంకా మనకి అదర్ స్టేట్స్ నుంచి ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఏం లేదని ఇక్కడైతే ఇచ్చారనమాట. టోటల్గా ఫీజు మొత్తం అయితే పే చేయాలి. వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయినా ఎంప్లాయిడ్ అయినా టోటల్గా ఫీజు అయితే పే చేయాలన్నమాట. అలాగే SC ST BC EWS వాళ్ళు కూడాను ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళకే ఈ అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉన్నది, ఇతరులకు లేదనమాట. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఇలాగ మనకు అవైలబుల్ కార్డుని ఇక్కడ మనం వెరిఫై చేసేసి OTP మనం మేక్ పేమెంట్ అయితే చేయాలి. ఇంకా లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 5204 MHSRB తెలంగాణ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.